శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోవడంతో దీని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలేంటి ప్రాజెక్ట్? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? దాదాపు 20 సంవత్సరాలుగా ఈ పనులు ఎందుకు సాగుతూనే ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు 4 దశాబ్దాల కిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీ వేశారు. సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచన చేసింది. 1980లో అక్కమ్మ బెళం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్లు కేటాయించింది. 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. తరువాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్గొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుంది అనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2813 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదమిచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించడం కీలకమైంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి టన్నెల్ 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నేవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. మరో టన్నెల్ 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండల తేల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలి అనేది ప్రణాళిక. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలి అని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్లోపు పూర్తి చేయాలి అనేది లక్ష్యం. సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. టన్నెల్ మెషిన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఎస్ఎల్బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తూ ఉన్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. దీనివల్లే ఇటీవల జరిగిన ప్రమాదంలో సొరంగంలో ప్రమాదవశాత్తు 8 మంది చిక్కుకుపోయారు. వీరి జాడ కోసం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.